వస్త్రాలు, శ్రీరంగ క్షేత్రం నుంచి వచ్చినటువంటి వస్త్రాలు, రాముడి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరంగనాథుడి సన్నిధి నుంచి వచ్చినటువంటి పట్టు వస్త్రాలు, అక్కడ వచ్చినటువంటి శేషమాలిక, తిరుమల నుండి వచ్చినటువంటి తిరుమల వెంకటనాథుడి సన్నిధానం నుంచి వచ్చినటువంటి శేషవస్త్రాలు, శేషమాలికలు, పవిత్రాలు, వాటితో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ప్రభుత్వం తరఫున సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, అలాగే వ్యక్తిగతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకిరణ్ రెడ్డి గారు సమర్పించేటువంటి వ్యక్తిగతంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ వారు అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ స్వామివారికి అందుతాయి. వీటితో పాటు శృంగేరి మహాసంస్థానం నుంచి వచ్చేటువంటి ఆ పట్టు వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా స్వామివారికి ఇప్పుడు సమర్పింపబడతాయి ఈ మధుపర్కాల సందర్భంగా. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవ సమయమందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి సమర్పించిన మధుపర్కములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి మధుపర్కాలు సమర్పణ చేశారు. రామదాస్ గారి వంశంలో 10వ తరం వారైనటువంటి కంచెల శ్రీనివాస్ గారు వారు వ్యక్తిగతంగా స్వామివారికి మధుపర్క వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆశాస్తే యజమానోతో ఆయురాశాస్తే సుప్రజాస్వమాశాస్తే ప్రజాతవనస్యామాశాస్తే ఉత్తరాన్నేవ యజ్ఞామాశాస్తే భూయోః నిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే యద్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదభ్యాత్ తదస్మై దేవానాసందాం ఛాయామజనయత్వష్టాయైత్వాం స్పష్టసహస్రమాయో గుంషి దీర్ఘమాయుః కృణోతు మాం మధురిమాగో సమేత పశ్యతాత్ సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతనాహి ధృతవతి సవితరాధిపత్యే వయస్వతీరంతిరాషాణో అస్తు ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషాసహసోయామనోతా బృహస్పతిర్మాతరిష్వోతవాయుస్సంధువానా అభినో గృణन्तు విష్టంభో దివో ధరుణః పృథివ్యా అశేషానా జగతో విష్ణుపత్నీ విశ్వం యజాయజయంతి శివానో భస్మరిధిరుపస్థే ఏవ దైవ సన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవ సన్నః
फणिशैवाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयि तु विजयताम् సర్వసామ్రాజ్యలక్ష్మీ. స్వామివారి కళ్యాణ సందర్భంగా స్వామివారికి ఆరాధ్యదయమైనటువంటి శ్రీరంగనాథుడి క్షేత్రం నుంచి శ్రీరంగం నుండి మధుపర్కాల స్వామివారి యొక్క శేష వస్త్రం సమర్పించబడింది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుండి సమర్పించబడింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకిరణ్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా వారి దంపతులు సమర్పించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా స్వామివారికి వ్యక్తిగతంగా ఈ మధుపర్కాలను సమర్పించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు వ్యక్తిగతంగా స్వామివారికి మధుపర్కాలు సమర్పించడం జరిగింది. భక్త రామదాస్ గారి 10వ తరంగా చెప్పబడేటువంటి కంచెర్ల శ్రీనివాస్ గారు వారు కూడా స్వామివారికి ఈ సందర్భంగా మధుపర్కాలు సమర్పించారు. అలాగే శృంగేరి మహాసంస్థానం నుండి పమిడిఘంటం వెంకట రమణదాస్ గారి ద్వారా వారి స్మృతిగా ఇక్కడ మధుపర్కాలు సమర్పించబడింది. అలాగే ఉభయ వేదాంతాచార్య పీఠం వారి ద్వారా శ్రీమద్ నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు సమర్పించడం జరిగింది. ఇలాగా వీరంతా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను సమర్పించారు. సజ్జనార్ధక్రమకం మూర్ధనియుపరిదాహార్జరజేత్ ఓం జరణం పవిత్రం వితరం పురాణం జైన భూతస్థలలిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాచ పాప్మానపరాచరితరేమ తతసిద్ధమన్నమాదాయ భూతం మన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోషపరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతావిరాట్ తన్మాక్షాయి తస్య తన్మూర్ధ్యః ఓం కల్పయకాయ అన్నం ప్రాణమన్నమపామాహు అన్నం మృత్యుంజయవాతవాహు అన్నం బ్రహ్మాణాజరతం వదంతి అన్నబాహు ప్రజనం ప్రజానాం మోహమన్నం విందతే అప్రదేతాః సత్యప్రవేదహైతస్య నాయమనం పుష్యదినోసఖాయం కేవలాభోజకేవలాని కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా సమర్పణం జరిగిన తర్వాత కన్యాదానం. ఈ కన్యాదానానికి సంబంధించి సంకల్పం చేస్తూ ఉన్నారు. ఈ కన్యాదాన సమయంలో సరిగ్గా ముహూర్తం సమీపిస్తున్నది. ఈ కన్యాదాన సందర్భంగా మహాసంకల్పం అనేటువంటిది పఠిస్తారు. మహాసంకల్పాన్ని అదేవిధంగా మంగళాష్టకాలను మంగళ చూర్ణికను ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో విన్నపం చేస్తారు. అలా ఎందుకు చేయాలి అనంటే కాబోయేటువంటి వధూవరులకు అనేకమైనటువంటి శుభాలు కలగాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి గొప్ప కార్యం కనుక ఈ కన్యాదానం అనేటువంటిది ఎంతో గొప్ప పుణ్యాన్ని మనకు అందజేస్తుంది. మన ముందు తరాలు మొత్తం 21 తరాలు తరిస్తాయి అనేటువంటి ఈ ఉన్నది కనుక ఈ కన్యాదానం వల్ల ఈ సంకల్పం అనేటువంటిది పఠిస్తారు. ముహూర్తానికి ముందుగా ఆ సంకల్పాన్ని మహాసంకల్పాన్ని మంగళాష్టకాలను ఇక్కడ అర్చక స్వాములు పఠిస్తూ ఉన్నారు. అంతా కూడా భక్తులంతా శ్రద్ధగా వినండి.
మీరంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్ప పూర్వకంగా కన్యాదానం చేయడం జరుగుతుంది. కేవలం మహాసంకల్పాన్ని వినడం చేతనే మనం చేసినటువంటి అనేక పాపాలు పరిహరింపబడతాయి అని పెద్దలు చెప్తారు. అంతా శ్రద్ధగా ఆలకించండి. ఓం శ్రీమద్ కింజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమాజమానానా అనేక కోటి బ్రహ్మాండానా ఏకదమే వ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానందాజ్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య వితల నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక దువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాదిశల్లోకానామధో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్ర ఫణామణి మండల మండితే దండోత్తంభితో లోకాజలవలయతే లమణేశ్వరాదర్పర్దధిక్షీరస్వాదూదకార్ణవ పరివృత జంబూ ప్లక్ష కుజక్రౌంజాకజాల్మలే పుష్యరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రకశేరుతామ్రగభస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భారత ఖండాఖ్య నవఖండాత్మకే దండకారణ్య చంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకపురీ ఇత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రచలిత కాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్య నదీభిः సహస్ర ప్రధరే గురువాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర మగధ మంత్రమాళవ నేపాళ చోళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రహాట మరాఠ విరాట పాండ్యపుళిందవ దశార్ణవ సూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశత్ దేశ విరాజితే 50 కోటి యోజన విస్తీర్ణే భూమండలే సుమేరునిషదహిమకూటహిమవద్వింధ్యాచలానా హరివర్ష కిం పురుష వర్షయోర్దక్షిణే మలయాచలాదుత్తరే ప్రాంసూక్త్యావర్తనరమణక మహాభారత పాంచజన్య సింహాలంకాఖ్య నవఖండమండలే కర్మభూమౌ సౌమ్యవదే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ అహోవిల ప్రభురతి భగవద్ దివ్య దేశానా తామ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుదా సువర్ణముఖి పినాకినీ కృష్ణానదీనాంచోత్తర దేశే శ్రీమద్గోదావర్యాః ఉత్తరతటే కాశ్యాదినిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే జంబూద్వీపే భరతఖండే శ్రీరంగస్యోత్తరదేశే గోదావర్యోర్మధ్యదేశే దండకారణ్యే రామక్షేత్రే అస్మిన్ తిరుకల్యాణమండపే భూమండలస్యోపరిస్థిత భువస్సు మర్మహర్జనస్తభస్తలోకానాముపరి బ్రహ్మాండ కటాహస్యోపరి భాగే ఆవరణయ బహిర్మహాంధకారస్య భువరస్థితే అనేక కోటి వన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే భగవదాధార శక్తి ప్రకృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తిధారితోపరి సహస్రదళ పరిమిత మహాపద్మస్య పూర్వాదీశానందదళేషు విమలాద్యష్టభిః ప్రవృతః తత్కర్మికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాది మండలత్రయే తదుపరి రుద్రజుస్సామా ధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశిత దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అపరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీళాభిః పరిసేవ్యమానస్య తద్బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః
తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాహాద్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః సుదర్శనాద్యాయుధధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిః ద్వారాధ్యక్షైశ్చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాజ్యష్టలోకపాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాజనైః భగవచ్ఛేషకర్మనిష్టైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూత భగవతో వాసుదేవస్య శంఖచక్రగదాశార్ంగ కృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభ మణికుండల మండిత దేవదేవస్య శ్రీనారాయణ దయావతీర్ణకాసారభూత మహదాత్మజ భక్తిసార శతకోపకులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రిరేడు ప్రకాలాది దివ్య సూరిభిః ఆధార్య పంకజాక్ష శ్రీరామమిశ్రయామున గోష్ఠీపూర్ణ నవరంగ కాంచీపూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః వశిష్ఠ భృగుపులశ్చ పులః క్రతుమరీచి దక్షాంగీరస అత్రి సంజ్ఞకైః మహర్షిభిః నవబ్రహ్మాదిభిః స్తూయమానస్య సనకసనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరీక వ్యాసాంబరీష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతై సంస్తూయమానస్య క్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోకజనన్యాః కమలాలయాయాః కరకమల సలీల సంవాహిత మృదుచరణ కమలయుగుణస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య శ్రీ దివ్యనాభి కమల సంభూతస్య సకల జగత్స్రష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పదార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశతాధివర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయా ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ సావిత్రే మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే స్వయంభువస్తారోజిషముత్తమ తామత రైవత చాక్షుష వైవస్వత సూర్య అగ్ని ధర్మ బ్రహ్మ రుద్ర కాశ్య భౌజ్య చతుర్దశ మన్వంతరాణామంతరే షట్వశీతో సప్తమే వైవస్వత మన్వంతరే సప్తది మహాయుగానాం సప్తవింశతి గతే అష్టావింశతితమ మహాయుగే కృతత్రేతద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే ఈశ్వర విక్రమశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే శ్రీశాలివాహన శకే ప్రభవాయ షష్ఠ సంవత్సరాణాం మధ్యే ప్రవర్తమాన శ్రీ వికారి నామ సంవత్సరే వసంతర్తౌ శుక్లపక్షే భానువాసరే శుభ నక్షత్రే శుభకరణే ఏవం విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి యజమానస్య జన్మ ప్రవృత్తి బాల్య కుమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో బ్రహ్మవాక్కా జగర్మ కృత వృత్తావృత్త ప్రకీర్ణగాక్రాంత సమస్త దుర్దక్షిణ ద్వారా సప్తర్షమండల పర్యంతం కృతరాశైర్వ సహస్రావధానే ఏకైక బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంమిత కాలే బాలుకాభిసప్తర్ష పర్యంతం కృతరాశైర్వ సహస్రావధానే బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంమిత కాలే గోలోమభిద్రౌ మండల పర్యంతం కృతరాశైర్వ సహస్రావధానే గోలో భావకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంమిత కాలే విష్ణులోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణదాగ్నిష్టోమాదిరాత్ర వాజపేయ పౌండరీకాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం సర్వేషాం భక్తజనానాం సకల లోకానాం సకల చేతనానాం క్షేమస్థైర్య వీర్య విజయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం
సమస్త మంగళావాప్య లోక కళ్యాణార్థం శ్రీవాంజరాత్ర శాస్త్ర దివ్యాగముక్త ప్రకారేణ సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. కన్యకావరయో సుగంధ కుసుమ కన్యకావరయోః సుగంధకుసుమాక్షిద్రోద్రవస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భాదిమంత్రేణ హిరణ్యగర్భస్సమవత్తనాగ్రే భూతశ్చ జాతః పతిరేకాది సదాధారపృథివీర్యాముదేవాయ విజావిదేవ. కన్యాదానమంత్రా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతా దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోకజిగీషయా. కన్యే మే అగ్రతో భూయాః కన్యే మే దేవపార్శ్వయోః కన్యే మే సర్వతో భూజాత్పద్దానాన్ విశ్వంభరః మోక్షమాప్నుయాత్. పంచభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः. ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తరణాయ చ. కన్యాం కన్యాదానపుణ్యార్థం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థసిద్ధయే. కన్యాదాన సాత్పుణ్యార్థం శాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశమహాదానాని కరిష్యే. కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాచ్చివం మే స్యాతశాంతిం ప్రయచ్చమేషు. తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాచ్చివం మే స్యాతశాంతిం సర్వశాస్త్రయా భూమి వరాహేణ సముద్భవా అనంతపుణ్యఫలదాం మతశాంతిం ప్రయచ్చమే. హేమవీయం విభావసో అనంతపుణ్యఫలదం అతశాంతిం ప్రయచ్చమే. దేవశ్చత్వాస ప్రసవే బాహుభ్యాం ప్రజగృహ్ణామి. శ్రేయసే ప్రజగృహ్ణాతు. అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రः సుప్రీతः వరదో భవతు. ఇయం సీతా మమ సుతాతః ధర్మచరీతవా. ప్రదేచ్ఛసేనాం భద్రంతే పాణిం గృహ్ణేష్వపాణినా. పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా. ఇత్యుక్త్వా ప్రాక్షిభద్రాజ మంత్రభూతంజలం తదా. అంతా ఒక మారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధే క్షీరాబ్ధే తనయా తనయా మానిని మానిని జనకాత్మజా జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ ఇమా అనేన అనేన కన్యాదానేన కన్యాదానేన భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రः సుప్రీతః సుప్రీతః సుప్రసన్నః సుప్రసన్నः వరదో భవతు వరదో భవతు. అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి ప్రదాస్యామి. లోకాచార ప్రకారేణ మంగళాష్టక జూర్ణికాని విడిత్వా. ఓం శ్రీమద్వ్యాసపరాశరార్జన సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమద్భీష్మాంబరీషోద్ధవా. శేషాక్రూరవతిష్ఠనార్దభజో జాతాసనా భాగ్యద ఏతే భాగవతా విభీషణ ముఖా కుర్వంతు మంగళం. పరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విశిష శ్రీ సోదరస్య ప్రభో. శ్రీపంకజలోచనస్య బౌద్ధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు మాం మంగళం. దేవేంద్రాది సమస్త దేవతగణాः సద్విప్రసత్యాదిషు మన్వాది స్పృహయోరుచశ్చ నిగమావాద్యాశ్చ నానావిధా. మందారాది సమస్త కల్పతర పశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాని యుగామధేనురనిశం కుర్వంతు మాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు బలగ్రే సావధానా. శ్రీకాంత కుజకుంభ కుంకుమ పరీరంభో గుణానాన్నిధి
పూర్వాచార్య గుణావబోధనిక విశ్వక్సేన విభీషణ ప్రభుతిర్భక్తైః సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీరామానుజ భట్టరార్య శతగోపానంద సంకర్షణ శ్రీసౌదర్శన పాంచజన్య భరతాచార్య వేదైశ్శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైస్తదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలేపి నివసన్ పుణ్యే చ పుష్పాచలే పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు లగ్నే సావధానా స్వస్యష్టాధీత సహస్రాణాం చతుర్దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం వాయు కుబేర ఈశానాద్యష్టలోక బాలకానాం నారాయణ పాదారవింద సందోహానాం కోటి దేవతానాం గౌతమ వశిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం కన్యాదానం జరిపిన తర్వాత సౌధాంతరాల గోపుర ప్రాకార మండపరత్న వేదికాది మహామండపానాం మహాయజ్ఞానామోత్సవాదిమహామహ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 ోत्सवादिमहामहो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 त्सवादिमहा
భద్రాచలంలో శోభన అభిజిత్ లగ్న సమయం, అభిజిత్ సర్వదోష దినం అని, ఈ అభిజిత్ లగ్నం అనేటువంటిది ముహూర్తంలో ఉండేటువంటి అన్ని దోషాలను తొలగిస్తుంది అని అంటారు. సీతారాములకు అందరికీ కూడా ఆ జీలకర్ర బెల్లం దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఈ కళ్యాణ ఘడియలు ఇవి. సీతారాములు ఒకటయ్యేటువంటి సమయం ఇది. భగవంతుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారితో కలిస్తే మనందరికీ కూడా రక్షణ ఏర్పడుతుంది. అలాంటి ఘడియలు ఆసన్నమవుతూ ఉన్నాయి. ఎప్పుడూ జరిగేటువంటి కళ్యాణమే, నిత్య కళ్యాణం అయినప్పటికీ నిత్య నూతనంగా జరిగేటువంటి కళ్యాణం. మామూలు మానవ వివాహాలు కావు కదా ఇవి, దైవ వివాహం. సాక్షాత్తు అర్చామూర్తి భగవంతుడు నారాయణుడు ఇక్కడ అర్చామూర్తిగా భద్రాచల రామచంద్ర ప్రభువుగా వేంచేసి ఉంటే, సీతామహాలక్ష్మికి భద్రాచల రామచంద్ర ప్రభువుకి జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ సుముహూర్త సమయం అవుతున్నది. ఇంకా 2 నిమిషాల సమయం ఉంది. ఈ 2 నిమిషాల సమయం, ఆ 2 నిమిషాల్లో మనకు ఆ ముహూర్తం సమీపిస్తూ ఉన్నది. మనం ఒకసారి స్వామిని సేవిద్దాం. అంతా ఒకసారి రామనామాన్ని స్మరిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ జై బోలో రామచంద్ర భగవాన్ కీ భవంతో మహాంతో నుగృహంతో ముహూర్తస్తు ముహూర్తోస్తు జై బోలో రామచంద్ర భగవాన్ కీ సీతామాతకు స్వామి కీ జై బోలో పవన సుత హనుమాన్ కీ ఓం హిరణ్యవర్ణాం సువర్ణరజతస్రజా చంద్రాక్షరవేదో భూమిర్భూమాజోపరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యగ్నిమన్నామన్మాధ్యాయాదధే పునఃసంకల్ప్య మాంగళ్య ధారణ. ఆ మాంగళ్యానికి పూజ జరుగుతూ ఉన్నది. సూత్రాగ్రేతు మహాలక్ష్మి మహాలక్ష్మి సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మి సౌమంగళ్య సూత్రమూలే తతో గౌరీ సౌమంగళ్యాసి దేవతా అని గౌరీ సరస్వతి మహాలక్ష్మి ఆ ముగ్గురు కలిసి ఉన్నటువంటి సూత్రం అది. ఆ మాంగళ్యానికి అర్చన జరుగుతూ ఉన్నది. ఆ మాంగళ్యార్చన అయిన తర్వాత దాన్ని అమ్మవారికి ధరింపజేయడం జరుగుతుంది. భద్రాచల క్షేత్రంలో ఈ మాంగళ్యానికి ఒక విశేషం ఉంది. మూడు మాంగళ్యాలు కలిగి ఉంటాయి భద్రాచలంలో ఉండేటువంటి మాంగళ్యానికి. అందరి మెళ్ళలో మనందరి దగ్గర మన ఆడవాళ్ళ మెళ్ళలో ఉండేటువంటి మాంగళ్యానికి రెండే మాంగళ్యాలు. ఒకటి పుట్టినింటికి సంబంధించింది, ఇంకొకటి మెట్టినింటికి సంబంధించింది. భద్రాచల క్షేత్రంలో సీతమ్మ వారికి మూడు మాంగళ్యాలు ఎందుకు ఉంటాయి అంటే రామదాసు గారు ఆనాడు ఆ విధంగా తయారు చేయించారట. దానికి కారణం ఏమిటి అని అంటే రెండు మాంగళ్యాలు వారు తయారు చేశారు. రామదాసు గారు భార్య అడిగిందిట, నాకు కూడా ఈ సందర్భంగా ఏదో కైంకర్యం చేయాలని ఉంది అని. ఏం చేస్తావు నువ్వు అని అడిగితే తన మెడలో ఉండేటువంటి మాంగళ్యాన్ని తీసి దీన్ని సీతమ్మ వారికి ఇద్దాం అనుకుంటున్నాను అందిట. అందుకోసమని రామదాసు గారు ఆ మాంగళ్యాన్ని కూడా కలిపారు. దాంతో కలిపి దశరథ మహారాజు జనక మహారాజు వాళ్ళిద్దరూ కూడా కన్యాదాతలు, నేను కూడా ఒక కన్యాదాతను అనుకొని తన్ను కూడా రామచంద్రమూర్తికి ఒక మామగారుగా భావించి రెండు మెట్టి నీళ్ళు అనమాట సీతమ్మ వారికి. భద్రాచలంలో సీతమ్మ వారికి రెండు మెట్టి నీళ్లు, రెండు పుట్టి నీళ్లు, ఒక మెట్టి నీళ్ళు. దశరథ మహారాజు దగ్గరికి వెళ్తుంది గనక ఆ ఇంటికి సంబంధించినటువంటి మెట్టి నీళ్ళు. జనక మహారాజు కూతురు గనక ఒక పుట్టి నీళ్ళు, రామదాసు గారి కూతురు గనక రెండో పుట్టి నీళ్ళు. అలాగా మూడు మాంగళ్యాలు తయారు చేశారు అని అంటారు. ఆ మాంగళ్యానికి పూజ జరుగుతూ ఉన్నది. దాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తారు. అంతా కూడా ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్యధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. క్షత్రయ సువర్ణేన మాంగళ్యం కారయేత్తుదా. సూత్రమూలే తదో గౌరీ సూత్రమధ్యే సరస్వతి. సూత్రాగ్రే తు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా.
మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూం జై నమః. ఓం నీం నీళాజై నమః. ఆవాహయామి. ఆవాహిత మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనిజం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనిజం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. శ్రీచందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఉల్లాసపల్లవితబాలిత సప్తలోకి నిర్వాహకోర్గణేమకటాక్షలీలాం శ్రీరంగమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిళీం శ్రియమాశ్రయామః. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రీశీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. జానకీ రమణ గోవింద గోవింద. మంగళసూత్రం శ్రీసూక్తేభిమంత్ర్య. ఓం హిరణ్యవర్ణాం హరిం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమపగమీం. యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణాం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాగ ప్రబోధిని. శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుషతాం. స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంతి తృప్తాన్ తర్పయంతి. పద్మే స్థితాన్ పద్మవర్ణాన్ తామిహోపక్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాన్యసాచరంతి శ్రియం లోకే దేవజిష్టానుదారా. తాన్ పద్మే మే శరణమహం ప్రపద్యే మే నశ్యతాన్ త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయ వాక్యాలక్ష్మీః. ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి. ూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయధాన్యజః. కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా. శ్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినీం. ఆభస్రజం దుస్నిగ్ధాని చిక్లీతవస మే గృహే. నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్టాన్ విందేయం పురుషానహం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. ఆవాహితమాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. కుంకుమాది పరిమళద్రవ్యైః పూజయామి. మాంగళ్య పూజ. ఆకార్త్రయ సంపన్నా పరవింద నివాసినీం అశేష జగదీశక్రీం వందే వరదవల్లభాం. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శ్రీరాజపతికాతిశయ
అసంఖ్యేయ శ్రీసూక్తంతో భగవతే శ్రీదేవి విజ్ఞానపాదిని నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషే ఆ మాంగళ్యం మాతరం అస్మన్మాతరం వారి మెడలో శరణ్యశరణ్యాం రామచంద్రమూర్తి ధరింపజేస్తాడు. శరణమహం ప్రపద్యే. ఓం ఐం హ్రీం ఈ శ్రీం శ్రీం మాంగళ్య ధారణ సమయంలో సీతారాములు ఎంత ఆనందంగా ఉంటారో విశ్వనాథ సత్యనారాయణ గారు భక్తులందరూ కూడా కూర్చోవాలి. ఇంకా కార్యక్రమం జరుగుతుంది, కూర్చోవాలి అందరూ. సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సీతమ్మ వారు తల వంచుకుని ఉందిట. రామ భక్తులందరూ కూర్చోండి. రామచంద్రమూర్తి ఓం వరారోహాజే నమః. ఓం హరివల్లభాజే నమః. ఓం శార్ఞ్యే నమః. మాంగళ్యధారణ ఓం చేస్తూ ఉంటే దేవదేవికాజే రామచంద్రుడు నమః. ఓం లోకసుందర్యే సీతమ్మ నమః. వారు ఓం శ్రీ మహాలక్ష్మీ తల వంచుకొని నమః. ఓం ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉందిట. భూదేవ్యై నమః. ఓం ఆ సన్నివేశం చాలా అందమైనది అని అంటారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. గోదాదేవ్యై నమః. అలాంటి గొప్ప సన్నివేశం ఇది. మన తెలుగువారి పెళ్లిళ్లలో ఉండేటువంటి వేడుకలన్నీ భద్రాచలంలోనే చూడగలం. తెలుగువారు ఏ ఏ ఆచారాలు వాళ్ళ పెళ్లిళ్లలో జరుపుకుంటారో ఆ ఆచారాలన్నీ భద్రాచలంలో మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంది. జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు, మాంగళ్యధారణ చేయించడం కావచ్చు, ఇంకాసేపు అయిన తర్వాత చేసేటువంటి తలంబరాల వేడుక కావచ్చు, ఇవన్నీ మనం భద్రాచలంలో మాత్రమే చూడగలం. అలాంటి ఒక గొప్ప సన్నివేశం కలిగినటువంటి గొప్ప కళ్యాణం భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం. రమణ గోవింద మాంగళ్య పూజ పూర్తయింది. ఆ మాంగళ్యాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు అర్చక స్వాములు. అందరూ కూర్చునే అందరూ మీ మీ స్థానాల్లో ఉండి సేవించండి. ఇది చాలా గొప్ప సన్నివేశం అని అంటారు. లోక కళ్యాణం సీతారాముల కళ్యాణము అనంటే ఆ లోక కళ్యాణము, లోక కళ్యాణ కారకమైనటువంటి దానికి ప్రధానమైనటువంటిది మాంగళ్య ధారణ.